వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర చట్నీ చేసుకున్నాం. కొత్తిమీర టమాటా చట్నీ ఎట్లా చేయాలో చూద్దాం. ఓ పెద్ద కట్ట కొత్తిమీర ఫ్రెష్ది ఇది కడిగి పెట్టుకోవాలి. ఒక 3 టమాటోస్, కొంచెం చింతపండు, ఒక 4-5 కారాన్ని బట్టి ఒక 4-5 కారాన్ని బట్టి కారం తినేదాన్ని బట్టి ఒక గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకొని ఫస్ట్ కొత్తిమీర కడిగి క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. వేసి దీనిలో గ్రీన్ చిల్లీ ఇట్లా కట్ చేసుకుని వేయాలి. రేపు చిటపట మొహం పడతాయి. కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాయి. దీనిలోనే ఇది తీసేసి కొత్తిమీర వేయాలి. ఈ ఆయిల్లోనే కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. వాటర్ అంతా పోయే వరకు కొత్తిమీర ఫ్రై చేయాలి. వాటర్ అంతా పోయేసి కొత్తిమీర వేయించాలి. ఫ్రెష్ కదా ఇట్లా వాటర్ వచ్చింది. వాటర్ అంతా పోయాలి. కొత్తిమీర ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇవి తీసాం కదా, ఇది బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలోనే కట్ చేసుకుని 3 టమాటాలు సాల్ట్, చట్నీ సరిపడా సాల్ట్, పసుపు వేసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం సేపు వరకు మగ్గితే మొత్తం గ్రైండ్ చేయాలి. టమాటో చింతపండు మగ్గిపోయింది. ఇట్లా అవ్వగానే ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకున్నవి కొత్తిమీర, పచ్చిమిర్చి, నువ్వులు అన్నీ వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేయాలి. ఒక 2 ఎల్లిపాయలు, గార్లిక్, జీరా వేసుకొని గ్రైండ్. ఒక 3-4 గార్లిక్, కొంచెం ఒక స్పూన్ జీరా వేసి గ్రైండ్ చేయాలి. కొత్తిమీర చట్నీ రెడీ అయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఫ్రై చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా అన్నీ గ్రైండ్ చేసాను. దీనిపైన కావాలంటే పోపు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఇలానే అన్నా బాగుంటుంది. ప్లస్ ఆయిల్ టేస్టీ కొత్తిమీర